పార్లమెంటు ఎన్నికల్లో కారు పార్టీ తరపున ప్రచారం పెద్ద లీడర్లందరిది ఒగెత్తైతే మాజీ మంత్రి మాటకారి మల్లారెడ్డిది ఇంకో ఎత్తు. అప్పట్లా మల్కాజ్గిరికి ఎంపీగా పనిచేసుడుతోని ఎక్స్పీరియన్స్ అంత ఉపయోగించి జోరుగా మీటింగులు పెట్టి కారు లీడర్ను గెలిపించేటందుకు బాధ్యతలు భుజానేసుకున్నాడు. మరి ఇయ్యాల ఎక్కడ మీటింగ్ పెట్టిండో, ఏం మాట్లాడిండో ఒక్కసారి మల్లికాకతోని మాట్లాడొద్దాం పాండ్రి. మల్లన్న నమస్తే. జై మల్లన్న, జై మల్లన్న. ఓ మల్లన్న, నువ్వు వేరేటోళ్ళకు ప్రచారం చేసుకుంటా నీకు నువ్వే నినాదాలు చేసుకుంటావేందే? నాయన ఎన్ని నోములు నోసుకుంటే నేను పుట్టినన్నా. ఇదెక్కడి కథ? మీ నాయన నోములు నోస్తే పుట్టినందుకు జై మల్లన్న అని నినాదాలు చేస్తావా? నా కడుపు నిండిపోయిందన్న. పుసుక్కున మీటింగ్ వండిన తునకలు మొత్తం నువ్వే తినలేదుగా. ఆగో అట్లా నవ్వుతాడు అంటే తినవా? పాదాభినందనమన్నా, పాదాభినందనమన్నా. పాదాభివందనమా? ఎవరికి పాదాభివందనం? ఎందుకు పాదాభివందనమే అన్నా? ఓ అన్నా, ఏందే అట్ల పండ్లు కొరుకుతావు? ఎవరి మీద నా పగవేంచుకున్నావా? కార్యకర్తలు ఊసుంటలేరని పండ్లు కొరుకుతున్నావా? సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లున్నదే? కాంగ్రెస్ వచ్చింది మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా. పోయమ్మో, మామూలు ఎండలు కాదు నాయనా, నాయనా. ఓహో, ఎండ దెబ్బ కొట్టి పరేషాన్ అవుతున్నావా? పాపం నేపమంతా కాంగ్రెస్ మీదకి నడతవేందే? తాత సల్లగుండా రాజకీయం మాట్లాడమంటే అన్ని జోకులు చేస్తున్నావు. జరాగు, నువ్వు కూసోని మంచినీళ్లు దాగు. ఇప్పుడు కేటీఆర్ సార్తోని మాట్లాడదాం. సార్, ఈ నడుమ రేవంత్ రెడ్డి మిమ్మల్ని గట్టిగా కలవరిస్తున్నాడు, ఎందుకంటారు? ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి. పొంకనాల పోతిరెడ్డి. ఓ సారు, అట్లా అనకుండ్రి. అసలుకే రేవంత్ రెడ్డికి కోపం ఎక్కువ. మొన్ననే మానవ బాంబులు అయితమని అన్నాడు. నల్గొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. అమ్మ బాబోయ్, సార్ అంతా రివర్సులు వస్తున్నాడు. మల్కాజ్గిరిలో ఎట్లున్నది సార్ మీ రాజకీయం? మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజ్గిరి పార్లమెంట్ లో. మరి ఎవరితోని సార్? ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. మీ మూడు పార్టీల నడుమ ట్విస్టులు మామూలుగా లేవు సారు. పువ్వు పార్టోళ్ళు కారు పార్టీ ఏం లేదు, అంత కమలం కాంగ్రెస్ పార్టీతోనే అంటున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కమలంతోనే పోటీ అంటున్నారు, మీరేమో ఇట్లా అంటున్నారు. చూద్దాం.